సంతోషంగా ఉన్నారా? దేవుడు మీ సంతోషాన్ని పరిపూర్ణము చేయను గాక. ఆమేనండి. మీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే ప్రభు కూడా చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ప్రభు నన్ను ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెబుతాడు ఆనందించుడి. ప్రభు నందు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి కనుక ఆనందాన్ని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. నేను కొన్ని బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ కొత్తగా కాదు కానీ మీరు ఇంట్లోనే ఉన్నారు. మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. దేవుడి మీద మంచి కొన్ని విషయాలు మీకు మధ్యన పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యము ఒక 3-4 వ్యక్తులను మీకు పరిచయం, 4 విషయాలను ఒక 4ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. కాస్త మీరు శ్రద్ధగా వినండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. ఆ మాటను ఒకసారి మనం గమనించినట్లయితే పగలు 3 గంటలకు చదువున్నాను. ప్రార్థనా కాలమున పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా చదువున్నాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షపడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయం ఆ ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చింది. చిన్న ప్రార్థన చేస్తాము. దయతో కళ్ళు మూసుకుని నాతో మాట్లాడినాయని మనం ప్రార్థనలో ఉన్నాం. దయగలిగిన తండ్రి, ప్రభు కలిగిన వాక్ కలిగిన మా కన్న తండ్రి, మీ దయగలిగిన పొందలకి వందనాలు, కృతజ్ఞతలు. ఇంతవరకు నువ్వు తోడై మమ్మల్ని కాపాడి ఈ చదువులంటే ఎక్కడి కింద భద్రపరిచావు. మా బలము, మా శక్తి, మా జ్ఞానం కాదు, కానీ నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని కాపాడి ఈ చదువుల ఎక్కడి కింద మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నా. ఇవంతైనా నమ్మదగిన దేవుడువై మమ్మల్ని కాపాడుతూ వచ్చావు. నేను నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ ప్రభావ నీవే నమ్మదగిన దేవుడు మనం కాపాడుతూ వచ్చావు. అందుకు నీ కృతజ్ఞత. నువ్వు కాపాడినందులకై నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి సాక్ష్యాలు ఇచ్చి నేను మహిమపరచులేదు. నా దేవా, నా తండ్రి, నీ కనికరం చూపించి, నీ దయ చూపించి, నాయనా నీ కృప చూపించి, నీవే నీ పిల్లలతో మాట్లాడగా వెనుకల చెవులు గ్రహించదు అందరూ దయచేయండి. చదువు లేఖనాన్ని నీ స్వాధీనానికి అప్పగిస్తూ, ప్రజలందరినీ స్వాధీనానికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక చిన్న విషయం రాయబడిన సంగతి. ఏంటో సంగతి అంటే, ఒక పుట్టినది మొదలుకొని ఒక కుంచివాడు. ఎప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి కుంచివాడే, పుట్టుకతోనే కుంచివాడు. ఈ మధ్యన ఒక ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. ఒక ఆమెకి బాబు పుట్టాడంట. బాబు పుట్టాడు కానీ అసలు చేయలేకుండానే పుట్టాడు. చెయ్య లేకుండా పుట్టాడని ఆశ్చర్యపోయాడు. చెయ్యి లేకుండా పుట్టాడంట. మరి ఎందుకు అలాగా పుట్టారో మనకు తెలియదు, కానీ దేవుడు వాళ్ళు ఎందుకు అలాగా కలుగు చేశాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం చదివిన అపోస్తలుల కార్యం అయితే పుట్టడంలోనే కుంటివాడిగానే పుట్టాడు. కాలు సన్నగా అయిపోయింది. సన్నగా అయిపోయి మసలిపోయింది. అసలు నడవడానికి వీలేకుండా అయిపోయింది కాలు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తుంటారని నేను అనుకుంటాను. చేయదండి, ప్రయత్నం చేస్తారా చేయరా తల్లిదండ్రులు? ఏ ప్రయత్నం అది? ఆపరేషన్ చేద్దామా, నాటు మందులు పడతామా, ఇంకేదో ఒక ప్రయత్నమో చేసి నా కొడుకు బాగు చూసుకుందామని వాళ్ళు సగ ప్రయత్నాలు చేయకుండా అయితే ఉండరు. వాళ్ళు చేయవలసిన ప్రతి ప్రయత్నము చేసే ఉంటారు. చివరికి ఏ ప్రయోజనం లేక వదిలేశారు. ఇక ఆ పిల్లడు కాస్త ఎదిగి వయసు వచ్చింది. వయసు మీద ఉన్నాడు కనుక ఏం చేయాలి, నా బ్రతికేలాగా అనుకొని ఏం పని చేయలేక భిక్ష పడుకోవడం ప్రారంభమో చేశారు. ఏం అర్థం చెప్పండి? భిక్ష. అందుకే మీరు చూడండి, చేయలేని వారు, కాదు లేని వారు ఎక్కువగా భిక్షమే అడుక్కుంటుంటారు. ఎక్కువ శాతం
ఎక్కువ శాతం కష్టపడేవారు తక్కువ, భిక్ష పడుకునే వారే ఎక్కువ. కొంతమంది ముసలోళ్ళు చూడండి, వయసు అయిపోయి ఉంటారు కొంతమంది ముసలోళ్ళకి, ఆ కొడుకు పట్టించుకోక, ఇటు పిల్లలు పట్టించుకోక, కొంతమంది తల్లులు వయసు అయిపోయిపోతే కొంతమంది భిక్ష పడుకుంటారు. ఇంకొంతమంది తల్లి ముసలోళ్ళు మొగలుగా నాన్నలు కానీ కాస్త గర్వం ఎక్కువయ్యి కాస్త ఆత్మాభిమానం చంపుకోలేక పవర్ఫుల్గా భిక్ష పడుకుంటారు. అంటే నేను కోట దగ్గరికి వెళ్ళి చేసి ఆపను, నేను కొడుకు దగ్గరికి వెళ్ళి చెయ్యి ఆపను, నేను సత్యం అనుకుని చెప్తాను కానీ ఇలా లోపడను అని కాస్త పొగులెక్కుపోయి కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోలేదు, అటు ఉన్నారో ఇటు ఉన్నారు. మీరు బాగా గమనిస్తే ప్రేమ నేర్పిల్లారా, పుట్టుకతోనే పుట్టుబడే ఈ వ్యక్తి భిక్ష పడుకోవడానికి శృంగారమైన దేవాలయం దగ్గర, ఆ ద్వారం దగ్గర కొంతమంది మోసుకుని వచ్చి అక్కడ కూర్చొని పెట్టి భిక్ష పడుకోవడానికి కూర్చొని పెట్టా, పొద్దుగా తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడతారు. లేకపోతే మధ్యాహ్నం తీసుకొచ్చి మధ్యాహ్నం 3 గంటల సమయం రాయబడింది కనుక ఆ సమయాన, ఆ ప్రార్థన సమయాన్ని, ఆ ప్రార్థన కాలంలో ఆ వ్యక్తి తీసుకొచ్చి కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు ద్వారం దగ్గర. ఆ వచ్చేపోయే వారిని అతను భిక్ష పడుకుంటూ ఉన్నారు. వచ్చేపోయే వారిని ఏమడుతున్నారు చెప్పండి, భిక్షము అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ప్రేమ నేర్పిల్లారా, ఆ సమయంలో పేతురు యోహానులు అక్కడికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రార్థనకి సమయం అయింది. చదువులైనా పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు, ఇప్పుడు మీరు గమనిస్తే మధ్యాహ్నం 3 గంటలకు రాయబడింది కదా, 3 గంటలకు ప్రార్థన సమయంలో వారు దేవాలయానికి వస్తున్నారు పేతురు యోహాను. మీరు అన్ని ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుంటూ నేను అలా వెంటే సమయం చదువుతుంది కనుక ప్రార్థన సమయానికి కరెక్ట్గా పేతురు యోహాను 3 గంటలకు దేవాలయానికి వస్తున్నారు. మీరు వస్తున్నారా? ప్రార్థన సమయానికే వస్తున్నారా? ప్రార్థన సమయానికి చూడండి, అప్పుడు 3 గంటల ప్రార్థన సమయం అంట. ఆ శృంగారమైన దేవాలయంలోకి సమయం ఎన్ని గంటలకు ఉందంటే 3 గంటలకు ప్రార్థన. ఆ ప్రార్థన కాలంలో, ఆ ప్రార్థన సమయంలో పేతురు యోహాను దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు. చూడండి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏ సమయాన్ని ఏం చేయాలో అది కరెక్ట్గా మనము చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఒక మాట మనం వస్తే, ఈ భిక్ష పడుకునే వ్యక్తి అలాగే కూర్చున్నాడు, పేతురు యోహాను వస్తా ఉన్నారు. ఈ గుడ్డివాడు వారి దగ్గర ఏమన్నా దొరుకునని తన మనస్సు, తన ఆలోచనలో, తన తలపులో వారి మీదనే పెట్టాడంట. ఎవరి మీద? పేతురు యోహాను. వీరి దగ్గర ఏమన్నా దొరుకునేమో, వారు నాకేమన్నా సహాయమో చేస్తునేమో. తెల్ల బట్టలు వేసుకున్నారు, మంచిగా నిలుటంగా వేసుకున్నారు, బ్రహ్మాండంగా దేవాలయంలోకి వస్తున్నారు. అందరూ ఒక టైంలో వస్తే ఇద్దరు ఇంకొక టైంలో వస్తున్నారు. హల్లెలూయా. మీరు గమనించండి, అక్కడ కింద పదాలు చెప్పండి, మీకు అర్థమవుతుంది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని, వాడు వారి యొద్ద ఏమన్నా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. ఏముంచాడంట? వారిని కనిపెట్టుచు వారి మీదనే లక్ష్యమో ఉంచాడు. మిగతా వాళ్ళని అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వీళ్ళు ఉండే రూపు వేరు, వీళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ నడక వేరు, ఇంట్రెస్ట్ వేరు, వీళ్ళ కళ వేరు. ఇలా చూసినప్పుడు వాళ్ళ యొద్దన నాకు ఏమన్నా దొరుకునేమో, ఇస్తే కాస్త ఎక్కువగా ఇల్లే ఇవ్వచ్చు కనుక అది వారి మీదనే మనసు పెట్టాడు. మనకేమన్నా ప్రత్యేకత ఉందా? ఇలా ఆదివారం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమన్నా ప్రత్యేకత ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా ప్రత్యేకంగా వస్తున్నామా? సింపుల్ చెప్పి వేసుకొని మహాకాలు పెట్టుకొని, ఏమన్నా నల్ల మొహం పెట్టుకొని, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఒక ప్రత్యేకము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కళ, ఆ రూపం, ఆత్మీయ స్థితి, ఆ పద్ధతి మనిషికి అదో రకమైన దేవుని మహిమ వల్ల కనపడినట్లుగా, దేవుని తేజస్సు వల్ల కనపడినట్లుగా దేవుని సన్నిధికి ఆ ప్రత్యేకమైన బిడ్డలాగా మన దేవుని దగ్గరికి రాదు. హల్లెలూయా. నిజామని చెప్పండి, నిజాం. మరి అందరి మీద లక్ష్యం పెట్టలేదు కానీ వారిద్దరి మీదనే, వారి వద్దనే వారి
మీదనే లక్ష్యము, వారి మీదనే మనసు పెట్టాడు. ఎందుకంటే అందరూ వచ్చే వాళ్ళ కంటే వీరిద్దరే కాస్త ప్రత్యేకంగా దేవుడి దగ్గరికి వస్తున్నారు. నేనంటాను, మీరు దేవుడి దగ్గరికి వస్తే ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా దేవుడి దగ్గరికి రావాలి. కాస్త మనం తర్వాత కొన్ని విషయాలు మనం కిందకు చూస్తే అంతటా పేతురు ఎండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చాలు, అక్కడ కాదు. ఏం లేదన్నా వాళ్ళ దగ్గర. మరి ఆయన ఏం దొరుకుతుంది అనుకున్నాడు? ఎండ దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన మనుషులాగా, అంటే మనుషులు చూస్తేనేమో ప్రత్యేకంగా ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏంటి లేదు? నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, కానీ ఒక ప్రత్యేకమైన బిడ్డగా దేవుని దగ్గరికి రావాలి. చెప్పాలి పడలే మరి నీ దగ్గర ఇంటి ఉండకపోవచ్చు, బంగారం ఉండకపోవచ్చు, నాణ్యత ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలి. అనగా చెప్పండి, అనగా చెప్పండి, అనగా మనం దేవుని దృష్టికే ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా రావాలి. విధులు మనం చూసినప్పుడు మనం మన కళ్ళకు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనము కనబడాలి. అది ఏడ్చుకుంటా వస్తారు, ఏడ్చుకుంటానే పోతారు. ఇంటికాడ ఏదో పోగొట్టుకున్నట్టుగా వస్తారు, పోగొట్టుకున్నట్టుగా వెళ్తారు. ఏదో బాధతో వస్తారు, బాధతోనే వెళ్తారు. ఒక తేజస్సు, ఒక కళ, ఒక ఉల్లాసము, ఉత్సాహము కనబడాలి. ఈ వ్యక్తి చూస్తున్నాడు కూర్చున్నాడు, ఏదో వాళ్ళ ఎంత దొరుకుతుంది, వీళ్ళేదో ఇద్దరు ప్రత్యేకంగా ఉన్నారు. ఎంతవరకు గుడికి వచ్చిన వాళ్ళు చాలా మంది దేవాలయానికి వస్తున్నారు, కానీ అంత ప్రత్యేకంగా వాళ్ళ మీద మనసు పెట్టినట్టే కనబడలేదు. కానీ ఇద్దరి మీదనే మనసు పెట్టాడు. వీరిద్దరే నాకు ఏదన్నా దొరుకుతుంది. మనసు అంతా వాళ్ళిద్దరి మీదనే పెట్టాడు, గురి వాళ్ళిద్దరి మీదనే పెట్టాడు. అందుకు పేతురు ఏమన్నాడు? ఎండి నా యొద్ద, ఎండి బంగారంలో నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు నేను ఇచ్చుచున్నా. ఏం కలిగి ఉందంట ఆయనకి? ఆయన దగ్గర ఎండి లేదు, బంగారం లేవు, మేడమిందులో లేవు, లక్షాధికారి అంతకంటే వెళ్ళిద్దరు, కానీ కాదు. పేతురు దగ్గర ఉన్నది ఏముందని చెప్పండి? ఏముంది? ఎండి కంటే, బంగారం కంటే, మేడమిద్దల కంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది పేతురు దగ్గర ఉంది. అదేంటి చెప్పండి? ఏదది? ఏదయ్యా? ఏసునామో అబ్బా, ఏం చదువుతున్నావు, ఏం చెప్తున్నావు? స్వస్థత వరాలు కాదా కాడితే ఏముంది ఆయన కాడ? స్వస్థత వరాలు కాదు, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున ఏముంది ఆయనకి? నజరేయుడైన యేసుక్రీస్తు నామం ఆయన అర్థం ఉన్నది, క్రీస్తు ఆయన అర్థం ఉన్నాడు. ఆయన నామమును లేచి నడుమని వాడు చెయ్యి పట్టుకున్నాడా? ఏముంది? నా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, మేడ మీద ఏమి లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏముంది ఆయనకి? ఏమి కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసు నామాన్ని కలిగి ఉన్నాడు. ఆ యేసు నామమున లేచి నడుమని వాడు కుడి చేయి పట్టుకుని లేపగా, వాడిని లేవనెత్తగా వెంటనే వాడు దిక్కున లేచి నిలిచి నడిచాడు. ఎవరి నామాలు లేచి నడిచాడు? సరే, ఇప్పుడు నీకు ఒక మాట కూడా చెప్తాను మీ అందరికి. సరే, మీకు ఏమి కలిగి ఉంది? మీరు ఏ దాని మీద ఆధారపడుతున్నారు? ఏది ఉందని సంతోషపడుతున్నారు? ఏ దాన్ని బట్టి మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతున్నారు? మీ జీవితంలో దేన్ని బట్టి దేవుడు స్వస్థతను పొందుకోగలుగుతున్నారు? దేన్ని బట్టి మీ జీవితంలో మేలు కలుగుతున్నాయి? ఏది ఉండడం బట్టి చెప్పండి. ఏది ఉంది? అంటే ఇది మాస్టర్ గారు ఈ 50 ఏళ్ళ బట్టి నేను బాగుపడ్డాను.
నా ఎన్నుండ బట్టి నీకు బాగుపడ్డది, బంగారం బట్టి బాగుపడ్డది అంటారా? ధన్యవాదాలు లేరంటారా? చాలా మందికి అలాంటి మనసు ఉంటుంది. అలాంటి మనసులు పెట్టుకోండి. మరలా మీకు ఒక మాట చెప్తాను. ఎందుకంటే మీకు అర్థం కావాలని కొన్ని మాటలు చెప్పాలి. అప్పుడప్పుడు కొన్ని లోకంలో కూడా కొన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎవరన్నా వార్తలు చూస్తున్నారా? టీవీలలో, సెల్ ఫోన్లలో వార్తలు చూస్తున్నారా? చూస్తున్నారు మీరు? 18 లక్షలు కట్టే యశోద హాస్పిటల్లో మనిషి చచ్చిపోయాడంట. 18 లక్షలు కట్టినాక 18 లక్షలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ బిల్ అయింది. సచ్చిన శవానికి 18 లక్షలు కట్టి తీసుకెళ్ళమన్నారు. ఎన్ని లక్షలు కట్టండి? యశోద హాస్పిటల్లో 18 లక్షలు అంట శవానికి. హాస్పిటల్ అడ్మిట్ అయినాక ట్రీట్మెంట్ చేయక ఆమె చచ్చిపోయిందంట. ఆ బిల్లు 18 లక్షలు అయింది. ఎన్ని లక్షలు అయింది ట్రీట్మెంట్కి? కానీ బతికిందా? చచ్చిపోయింది. అందుకే మీకు అర్థమైందని చెప్తున్నాను. నీ ఉంగరాలు కూడా పెట్టినా, నీ బంగారం ఉన్నా, నీ ఎండున్నా, నీ ఆస్తి పాస్తులు ఎన్నున్నా ప్రభువు కటాక్షించనిదే, ప్రభు నామమున ఆయన కార్యము చేయండి, ఏ డబ్బు నీకు అక్కరకు రాదు. చెప్పాలి కొట్టండి. దేవుడు స్వస్థపరిస్తేనే నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా ఆ డబ్బు నీకు పనే చేస్తాడు. దేవుడు అంటాడు, ఎన్ని నా వద్ద లేదు బంగారమో మా వద్ద లేదు, మాకు కలిగితే ఇష్టం. మాకేం కలుగుతుందో తెలుసా? మా ప్రభు యేసునామం మాకుంది, అదే మాకుంది. ఎండి కంటే శ్రేష్టమైనది, బంగారం కంటే శ్రేష్టమైనది, మేడపిద్దల కంటే శ్రేష్టమైనది నాకు కలిగి ఉన్నది ఒక్కటే, నా ప్రభు అయినా యేసునామం ఉంటే అది కుడి చేయి పట్టుకొని యేసునామం లేమనగా వాడి కీళ్ళు, వాడి నరములు, వాడి ఎముకలు అన్ని సాగి చక్కపరచబడి వాడు దిక్కున లేచి ఏమైనా నిలిచి నడిచి తర్వాత చదువుకున్నాడు. వాడు లేచి కుంటాడు. ఏమైనా చెప్పండి? కుంటాడు ఏమైనా? లేచాడు. లేచి ఏం చేశాడు? నిలిచాడు. నిలిచి ఏం చేస్తున్నాడు? నడుచుచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏం జరిగాయి? నీ జీవితం జరిగింది ఏంటి? పండుకున్నట్టే పడుకున్న మంచం మీద పండుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇక వాళ్ళు నీకంటే చెప్తే అర్థమైందో ఏమో. జ్వరం వచ్చింది, మంచం పట్టాడు. మన మంచం పట్టిన దేవుడు నేనేం చేశాడు? మంచం మీద నుంచి పైకి లేపాడు, నిలబెట్టాడు. నిలబెట్టి కాస్త నడిచేలాగా కృపణం తీర్చాడు. ఆ ఛాయకం ఇంకా చెప్పాలి కదా మరి, ఇంకా ఆ వాటలకం అమ్మా ఆ ఇంటికి తిరగడానికి కాస్త విషయాలు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? పోయినా యేసుక్రీస్తే. ఆపరేషన్ అయినా దేవుడే నేను లేవనెత్తాడు, మళ్ళా ఆరోగ్యం ఇచ్చాడు. రోగం వచ్చినా నేను లేవనెత్తాడు, జ్వరం వచ్చినా నేను లేవనెత్తాడు, మోసన్స్ అయినా నేను లేవనెత్తాడు, మాత్రమైనా నేను లేవనెత్తాడు. ఆయన నామం నీకు స్వస్థతను ఇచ్చి నీకు ఆరోగ్యాన్ని కలుగ చేశాడు. పడిపోయావు, పైకి లేపలేదు, లేపాడు. మంచం పెట్టావు, పైకి లేపాడు. సమచిల్లిపోయావు, దేవుడు పైకి లేపాడు. ఇక నీ జీవితం ఏం కూడా తెలుసుకో. తలకాయ పగిలిపోతుందో తలపో అని ఏడ్చావు. తలపు చెడిపించి మళ్ళీ నీ దేవుడు పైకి లేపాడు. కడుపు నొప్పో అని ఎలాగో కొట్టుకున్నావు. దేవుడు దాంట్లో వచ్చి మళ్ళీ నీ పైకి లేపాడు. ఎవరన్నా ప్రభువైన యేసయ్య. మీ అందరూ తెలుసు, అన్ని నామముల కన్నా యేసు నామము. అంతే. దేవుడు స్తోత్రం. ఎన్ని తలముల కన్నా తరగనిదే మన ప్రభు యేసు. మీరు ఇప్పుడు ఏది చేసినా చివరికి వస్తారు. ప్రార్థన చేశారనుకోండి, ప్రార్థన చేసిన తర్వాత అయ్యో నా కడుపు నొప్పి తీసే అని ప్రార్థన చేసి చివరికి ఏమంటారు చెప్పండి? ఏమంటారు? నా నామమున ప్రార్థన తండ్రి అంటారా? మా భర్త నామమున తండ్రి ఆమేన్ అంటారా? ఎన్ని చేసినా, ఎన్ని బాధపడి, ఎంత ప్రార్థన చేసినా, ఎన్నో భాషలు, ఎంత కన్నీరు కాచినా చివరికి ఎక్కడ పోతాం? యేసు నామమున ప్రార్థన తండ్రి ఆమేన్ అంటే చేసిన ప్రార్థనకు ఆమేన్ అనగా జరిగినదనే అర్థం. అంటే ఆ నామం తప్ప ఏ నామం నీ జీవిత కార్యాలు జరగవు. ఎందుకో నేను ఇక్కడే చెప్తాను వినండి. ఎందుకంటే ఆయన నామంలో ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నది. ఏంటంటే ఉమ్ములో కూడా స్వస్థత
వాడు 2 కళ్ళకి కూర్చోడు. ఆ గుడ్డోడు తక్కువడు కాదు, ఆ 2 కళ్ళకి గుడ్డోడు వాడు సామాన్యుడు కాదు. అందరికి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నాకేంటి బుడ పూసి ఇంకో పూసి ఏదో తడి చేసి నా కళ్ళ కింద రాత్రమేంది ప్రశ్నలో పుట్ట. కొంతమంది స్వస్థపరకు వస్తే ప్రభా స్వస్థపరచమని అడగరం. ఎట్లా స్వస్థపరుస్తాడు, ఎన్ని రోజులు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు నాకు బాగైంది, ఇది కరెక్ట్గా బాగు చేస్తాడా చేయడా. నా దగ్గర ఒక దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారు ఒకసారి. ఆమె దయ్యం పట్టింది, బాగా కోరుకొని వచ్చాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక రోజు అయిపోయింది. అన్నాడు ఆ అమ్మాయి భర్త, మాస్టర్ గారు మీ యేసు ప్రభు భలే ఏదో అద్భుతాలు ఆశ్చర్యకారులు భలే చెప్పేశారు మీరు. ఏంటి ఆయన దయ్యం పోవట్లేదండి, అసలు మీరు పోతా మంత్రకార్యం తీసుకెళ్ళాలన్నా, ఇంకోసారి కింద తీసుకెళ్ళి ఏమైనా చేసుకోవాలన్నా. వాడి బుద్ధి కూడా ఎట్లా ఉందో, ఎక్కడైనా తీసుకెళ్ళకుండా వాళ్ళు ఏదో మీ దేవుడు ఏదో చేస్తాడన్నవే. అసలు బాగైంది ఏదో ఒక రోజు అయింది, దయ్యం పోవట్లేదు అసలు. మరి నీ బుద్ధి మంచిగా లేక నీకు బాగుంటాయి. ఏ బుద్ధి బాగలేక, నీ బుద్ధి బాగలేక నీ భార్యకి స్వస్థత కలగట్లేదు. వాడు అర్థంతో నా కోపం వచ్చేస్తాను. యేసుడు భార్య అద్భుతాలు చేస్తారని చెప్తా ఉంటుంది బాధ మీరు. ఏది నా భార్య బాగట్లేదు ఏం బాగలేదు అంటాడు. నా కోపం వచ్చేస్తుంది. ప్రభా ఏది నన్ను అవమానపరుస్తుంది, నిన్ను అవమానపరుస్తున్నాడు. ఏది ప్రభు అయిందని చెప్పి ఉపవాసాన్ని 3 రోజులు గట్టిగా బలంగా ప్రార్థన చేస్తే అది మొండిది. అది అట్లాంటి కాదు, అది మొండిది. పట్టింది పట్టు. ప్రార్థన చేసి ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఆ దయ్యం నాకు వచ్చాడు. ఎల్లగొట్టి తర్వాత కనపడ్డారా? అలవయ్య ఎల్లగొట్టి తర్వాత కనపడ్డా? చర్చిలో లేడు. ఆయమైన కృతజ్ఞత, ఆయమైన ప్రార్థన, ఆయమైన ప్రార్థన. విచిత్రం తెలుసా, ఆ అమ్మాయికి దయ్యం పెడతా, దయ్యం ఏం చేసింది తెలుసా, వాళ్ళు ఆ అమ్మాయికి వాళ్ళిద్దరు భార్యభర్తలు పుట్టిన పిల్లగాన్ని ఈ అమ్మాయి పోయి మంట చేస్తా అన్నం వండుతూ, ఆ అన్నం వండుతూ నీళ్ళు కాలు పెడితే ఆ పొయ్యిని పక్కన పెట్టి ఆ గిన్నెలో తీసి పక్కన పెడితే పిల్లలు 2 కాలు పెట్టి తీసి పోయిందంట. ఆ పక్కన పెట్టుకుని అందిసి నీకు ఏమొచ్చింది ఆ దయ్యం నన్ను తిరుగుతాం. తర్వాత కాస్త కంగారు చేస్తాను. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేపిస్తే నేను ప్రార్థన చేసి అక్కడ పోతే ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అమ్మాయికి దయ్యం. ప్రార్థన చేస్తే దయ్యం బయటకు వచ్చింది. నేను పలా దయ్యాన్ని, ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయి ద్వారా నేను పలా ఊరు వెళ్ళాలి, ఈ అమ్మాయితో అలాగే నేను ఆ ఊరు వెళ్ళాలి కనుక ఈ అమ్మాయి నాకు కావాలి అన్నారు. చంపేస్తాను నేను. అది దానికి ఎవరు ఫోన్ చేసి ఇలాంటి గొప్ప కార్యాలు, ఇలాంటి సైతం కార్యాలు బాగా ఇబ్బందులు ఉంటే వాడు తీసుకొని రాదని బాగా ప్రార్థన చేద్దాం బాగా ఏంటంటే వాడు వస్తూ ఒక రోజు ప్రార్థన చేసి బాగా పోతే వాడు అంటాడు, ఏది ప్రభు అసలు దయ్యం బాగేది వాడికి నిలబడి మంత్రాలు కట్టి దేవుడు బాగా చేయట్లేదండి. సర్లే అయితే ఈ వంతను ఇబ్బంది పెడుతున్నాడు ప్రభు అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తే ఉపవాసాలంటే దేవుడు దయ్యం వెళ్ళగొచ్చాడు. వెళ్ళగొట్టినాక వాడు అత్తగారికి ఏమి వాడు కనీసం చచ్చిపోచాడా? లేదు. కనీసం కృతజ్ఞత ఆ భార్యలో వచ్చిందా? ఆమె లేదు. అక్కడ కొంతమంది సావాసాలు, కొంతమంది వాళ్ళు ఆ బస్తీ అంట, ఆ బస్తీలో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి బ్రతుకు దేవి కొరకు వచ్చారు. వాళ్ళకు ఒక గుణం ఉంది, సాయంత్రానికి వాళ్ళు పగలంతా పనిచేస్తారు, సాయంత్రానికి కళ్ళు పీపాలు తెచ్చుకొని కళ్ళు పొట్లాలు తెచ్చుకొని తాగుతారు. ఈమెకి ఎంత కార్యాలు చేస్తే ఇంత అద్భుతాలు జరిగితే ఈ అమ్మాయి ఏమన్నా నేర్చుకుంది వాళ్ళతో ఎంత పక్కన కొత్త వచ్చిన వాళ్ళతో మాట్లాడి ఏమో కళ్ళు పొట్లాలు తాగడమా అలా కళ్ళు పొట్ల కళ్ళు తాగుతాం. అరే ఆమె కృతజ్ఞత లేదు, భర్త కృతజ్ఞత. నువ్వు రాజంటే వాడు రావడం మంచిది, వాడు ఒక జబ్బు వచ్చింది, వాడికి ఒక తీరం రాదు, వాడు ఏ పని చేయడానికి లేదు, ఆకు నడపడానికి లేదు, కాలు నడపడానికి లేదు, ఏం నడపడానికి లేదు. అంటే సంస్థలో బాబు నీకు నరాలు వీక్నెస్ జబ్బు వచ్చింది కదా వాడికి. మరి దేవుడు అందుకు నిందించి అవమానపరిచి అన్ని చేసి కృతజ్ఞత లేకుండా దేవుడు చేసిన దేవుడు కృతజ్ఞత లేకుండా ఇంకేమవుతుంది? దేవుడు అమ్మాయిని బస్తత్వానికి తాగుబోతానికి చేశాడు, దేవుడు సైతానికి అప్పగించేశాడు. భర్త చూస్తున్న వీక్నెస్ రామో వచ్చేసాడు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు చెప్పండి? దేవుడు చేసిన మేరకు కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని మర్చిపోకూడదు. ఎవరైనా కృతజ్ఞత మర్చిపోతారా? మీరు చెప్పండి, మర్చిపోతారా? ఎవరు మాకు పెళ్లించారు అనుకోండి, ఏం చేస్తారు? చాలా థ్యాంక్స్ బ్రదర్, మీరు పెళ్లించినందుకు అంటారు కదా, అది కృతజ్ఞత. ఒక చిన్న పెళ్లించినప్పుడు
మరి నేను స్వస్థపరిచినందుకు, నేను బాగు చేసినందుకు, నీ జీవితం అద్భుతంగా చేసినందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలన్నదా? చెప్పడమా? ఉండాలా ఉండద్దా? ఉండాలి కదా. ఇప్పుడు మీరు గమనించారు, ఈ దిక్కున లేచి నిలిచి నడిచే సాగెను, నడుచుచో ఉండెను. ఏం చేస్తున్నాడన్నా? వాడు దిక్కున లేచి నిలిచి వాడు నడిచాడు. పండగట్ల వల్ల పండుకోలే, కుంటోడుగా లేచాడు, నిలబడ్డాడు. నిలిచిన వాడు నడవడమో ప్రారంభించాడు. నడవడమే కాదు, ఇక్కడ ప్రాముఖ్యమైన ఈ సంగతి మీరు గమనించాలి. నిలబడమే కాదు, నడవడమే కాదు, నడుచుచు వాడు గంతులు వేయచ్చు, ప్రభువును స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. శివాడాసులో పోయాడా? కళ్ళు పేపర్ దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏమొచ్చింది వీడికి? నీకు ఏమొచ్చింది? వీడి మనసులో ఏమొచ్చింది? కృతజ్ఞత భావం. ఏ భావం ఇది? కృతజ్ఞత భావం. నెంబర్ 1 ఫస్ట్ ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి స్తుతించుచు. మన నోట్లో స్తుతులు స్తోత్రం అన్ని బూతులే. ఏముండవు? స్తుతులు స్తోత్రాలు ఉండవు, కృతజ్ఞత ఉండవు. 100 నోట్లన్నీ బూతులే. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, చెడ్డ మాటలు, అసహ్యమైన మాటలు, సినిమా స్టోరీలు, ఈ ఉంటాయి ఎక్కువ నోట్లు ప్రజలకి. దేవునికి కృతజ్ఞత మరి కృతజ్ఞత స్తుతులు ఉండవు. వాడు దేవునిని స్తుతించుచు, వాడు గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి. ఎవరితో? దైవజనులతో పాటు. ఎక్కడికి వెళ్ళాడు? దైవజనులు పేతురు యోహాను సేవకులతో పాటు కలిసి వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నారో కుంటోడా దేవుని మందిలోకి ఎందుకు వెళ్ళాలరా? కుంటోడు అంటానికి వీలేదు. ఇక్కడ మీరు ఇప్పుడు నేను కుంటాను అనుకున్నారా? నా దేవుడు నన్ను బాగు చేసి నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరిచాడు. ఇదిగో గంతులు వేస్తున్నాను, నా ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి. ఈ దినాల్లో బాగుపడిన వాళ్ళందరూ కలుగుపడి కదా. ఈ దినాల్లో బాగుపడిన వాళ్ళందరూ ఎర్ర గీరు తాగుతుంటారు. ఈ దినాల్లో స్వస్థపరచుబడిన వాళ్ళందరూ సినిమాటైజ్ లో ఉంటారు. ఎందుకంటే ఈ జీవితాలు నాకు అర్థం కాదు. నువ్వు కృతజ్ఞత లేకపోతే అసలు దేవుడి బిడ్డ పోతావా? దేవుడు చేసిన మేలు ఎట్లా మర్చిపోతుంది నీకు? ఎవరన్నా కొంచెం ఆపదలు ఉన్నాం అనుకుని మనము, ఎవరైనా 10,000 ఇచ్చాడు అనుకో, వాడి దేవుడు వాడి దేవుడు వాడి దేవుడు 10,000 ఇచ్చిన ఆపదలో సహాయమో చేశాడు. దేవుడు అంటాడు ఆ సమయంలో వాడు లేకపోతే నేను చచ్చిపోయింది అది పొగుడుతా ఉంటారు. నీ కొరకు రక్తం కాచి, నీ కొరకు ప్రాణం పెట్టి 3 మేకలు వేయాలని, డొక్కలో పలిపోటు, ఈపు చేర్చబడి, రక్తం కాచబడి, కళ్ళ మీద ముళ్ళలు కిరీటం, నీ కొరకు ఆకలి రక్తం పట్టి వచ్చి చిందించి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీకు నీ రోగాలను చిడిపించి, నీ కష్టాలను చిడిపించి, నీ జబ్బులను చిడిపించి, ఇంకెందుకు చెప్పగలను? ఏమని చెప్పగలం? యాక్సిడెంట్లో చిడిపించి, వైరస్లో చిడిపించి, తెగుల్లో చిడిపించి, తల్లెక్కి వచ్చి, కడుపులోకి వచ్చి ఎందుకు చెప్పగలం? అన్ని సమస్యల్లో విడిపించి నిన్ను కాపాడిన దేవునికి మాత్రం నీకు కృతజ్ఞత ఉండదు. ఆయన స్తుతించేదే ఉండదు, ఆయన కనపరిచేది ఉండదు. వాడు దేవుణ్ణి స్తుతించుచు ఎక్కడికి వెళ్తున్నాడు? దైవజనులతో పాటు దేవుని మందిరంలోనికి వెళ్తున్నాడు. నేను కొంత బాధపడే విషయం ఏంటంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రజలు సంఘానికి వచ్చే బిడ్డల గురించి ఇక్కడనే కాదు, ఆ బ్రాంచీలన్నీ ఉన్నాయి మనకి 3-4. ఈ బ్రాంచీలంతట్లో కూడా ఇక్కడ 4 ఏరియాలలో కూడా చూస్తే 3 బ్రాంచెస్ ఇక్కడ. నేను గమనించింది ఏంటంటే స్వస్థత పొందుతారు, దేవుని కార్యం కల్లారా అద్భుతం కల్లారా చూస్తారు, కానీ దేవుని మందిరానికి రాదు. దేవుని మందిరంలో కృతజ్ఞత కలిగి అంటారు, దేవుని స్తుతించారు. ఎంత బాధ అండి, ఎంత బాధ. షాపునే ఇంత బాధపడితే దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి. ఒక సంచి
చచ్చిపోయిన వ్యక్తిని, చచ్చిపోయే స్థితిలో ఉన్న వ్యక్తిని బాగు చేస్తే ఎక్కడ ఉండాలి? అసలు నడలేకుండా కాలు నరాలన్నీ పట్టేశాయి. మా మరీమ నయమే, మా ఎదరో మరీమ నయం చాలా గ్రేట్, 100% గ్రేట్ నేను అనుకుంటా. కాలుకు చచ్చుపడిపోయింది. ఒకసారి కాలు నరాలు వీక్నెస్ వచ్చింది, కాలు నిలబడితే పడిపోతుంది, నడిస్తే పడిపోతుంది. సంఘమంతా ప్రార్థించాము, సేవకులు ప్రార్థించాము, దేవుడు కనికరించే కాలం బలాన్నిచ్చాడు, శక్తినిచ్చాడు. ఎక్కడ ఉంటుంది? లేచిన మందిరంలో కూర్చుంటే మందిరంలోనే పని చేసుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది, శుభ్రపడుతుంది, ప్రార్థన ఎప్పుడు ప్రార్థన దగ్గర నుంచి ప్రార్థనలో కూర్చుంటుంది, ఎప్పుడు ప్రార్థన సాయంత్రం ప్రార్థన కూర్చోండి, సాయంత్రం వచ్చి వచ్చిందో గంట ప్రార్థన చేసుకుంటుంది. తన పని చేసుకోకుండా ఉండడం వల్ల తన పని ఏదో, తన బిజినెస్ ఏదో, తన పని ఏదో చేసుకుంటుంది, తన ఇంటి పనులు చేసుకుంటుంది. ఖర్చు ప్రార్థన సమయంలో ప్రార్థనకు వచ్చింది. కనీసం మనం ప్రార్థన చేసుకోవడానికి సాయంత్రం కానీ ఎప్పుడు కాలినప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. శాస్త్రాలతో అప్పుడప్పుడు వచ్చి కాస్త మాట్లాడి పలకరించేస్తా ఉంటుంది. సావాసం కలిగి ఉండదు, మందిరంతో దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటుంది. చూస్తూ సంతోషించాలి సేవకుడు. దేవుడు నేను సంతోషిస్తాను, దేవుడు అంతకంటే ఎక్కువగా సంతోషం. ఎందుకు? కాలు స్వచ్ఛపడిపోయి కింద పడిపోయిన ఆ వ్యక్తిని లేవనెత్తిన దేవుడు ఆ బిడ్డను బట్టి సంతోషపడుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ లేస్తే దేవుడి సన్నిధిలో ఉంటుంది. సంతోషించాలి దేవుడు బాగు చేస్తే. మనం బట్టి దేవుడు ఆనందపడాలి. నేను కొంతమంది బట్టి ఏడుస్తూ ఉంటాను, ఎందుకు ఆయన వీళ్ళు బతికించేలా, వీళ్ళు స్వస్థపరిచి ఎలా? కృతజ్ఞత లేని జనాంగం, లోబడ నెలనే జనాంగం. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని స్తుతించు ఆయన దేవాలయంలోనికి వారితో పాటు వెళ్ళను. నువ్వు దేవుని నీకు వేరు చేస్తే, ఆయన నామం నీకు స్వస్థత కలిగితే, ఆయన నామం నీకు జీవితం అద్భుతం జరిగితే, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ నువ్వు ఆయన మందిరంలోనికి ఎల్ల వేళలో ఆయన సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉంటారంటే సంఘానికి వచ్చి క్రైస్తవులు నేను గమనించింది ఏంటంటే, ఆయన ఒక మంత్రగాడు వేసుకున్నాను, ఆయన ఒక డాక్టర్, అట్లా వస్తాను, ఇట్లా స్వస్థ పొందుతాను, అట్లా నా పనులు నేను లోకంలో చేస్తాను, నా పనులు నేను లోకంలో చేసుకుంటాను. ఇష్టం ఉంటే ఎంతమంది అంటే కష్టం ఉంటే పోతాను. మళ్ళా వచ్చిందా బాగా సమస్య, అప్పుడు ప్రార్థన చేయకు, నా పిల్లల గురించి ప్రార్థన, నా గురించి ప్రార్థన చేయకు. అవసరాలకు వాడుకుంటాను కానీ డాక్టరు కాడు. వింటున్నారా? అవసరాలకు వాడుకుంటాను కానీ డాక్టరు కాడు. ఏదో డబ్బించి అవసరాలకు వాడుకుంటాను కానీ డాక్టర్ కాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, 3-4 విషయాలు చెప్తాను కదా, ఇంకొక 3-4 విషయాలు చెప్తాను. ఇప్పుడు కూర్చోవాడికి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బాగుపడిన వాడు ఎక్కడున్నాడు? దేవాలయంలో. ఎలా ఉన్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ గంతులు వేస్తూ ఆయన సన్నిధిలోనికి ప్రార్థనకు రామండి. ఒక కాలు ఎన్నికెళ్తున్నది, ఒక కాలు వెళ్దామా వద్దా, వెనక్కి ముందుకు ఊతుంటారు మోసం ఎందుకంటే వాడు గంతులు వేస్తూ ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలోనికే. అంటే ఎక్కడ రావాలంటే దేవుని సన్నిధిలోకి అంటే నీకు ఎప్పుడు బాగు చేయలేదా? అయ్యో వాడు అప్పుడే బాగుపడ్డాడు కనుక కథ ఎదుర్కొని పోయాడయ్యా, మాకేం చేయలేదు అక్కడ మీరు చెప్పండి, ఏం చేయలేదా? చేశాడా? చేయలేదు మీ జీవితంలో. మరి దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నాడు? ఎట్లా దేవుని సన్నిధికి ఆనందంతో గంతులు వేస్తూ సంతోషంతో దేవుడు స్తుతిస్తూ ఆయన మందిలో అడుగు. అప్పుడు ఏమంది? నీ సంతోషంలో దేవుడు పరిపూర్ణమా చేస్తాడు. చెప్పండి గట్టిగా. ఇక్కడ బాధపడతారు, సంతోషంగా బీసంలోకి వెళ్తుంటారు. సంతోషంగా ఎంతమంది ఆరోగ్యించాడో కోటేసుకున్నా, ఎంతమంది ఆరోగ్యించాడో 10 సంవత్సరం. అది కాదు దేవుడి. అలాంటి వాళ్ళ నుంచి దేవుడు ఒక మాట ఏం చెప్పాడు తెలుసా మీకు? ఒక 2 విషయాలు చెప్తాను మీరు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, గమనించండి. ఒక 2-3 విషయాలు ఉన్నాయి, కరెక్ట్ గా చెప్పి ముగిస్తాను. నీరు కదిలించుట కలదు, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. కనుక ఆ మంటలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు,
ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఎన్నేళ్ళు బాబు? 38 సంవత్సరాలు ఒక కోనేటి దగ్గర పడుకున్నాడంట. అక్కడ ఒక సిస్టమ్ ఉంది. అప్పుడప్పుడు దేవతలు వస్తాయంట, నీళ్ళు కదిలిస్తాయంట. కదిలించినప్పుడు ఏ రోగం దాన్ని బట్టి బాగుపడిపోతాడంట. అలా ఎంతమంది బాగుపడుతున్నారు? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడుకున్నాడంట. అన్న వేసేటో లేడు, నీళ్ళు కదిలించేటప్పుడు అక్కడ తీసుకొని పడేసేటో ఎవరు లేక ఎక్కడొచ్చిన అందరూ స్వస్థపడి వెళ్ళిపోతున్నారంట. ఈ ఒక్కడి 38 సంవత్సరాల నుంచి అక్కడ పడుకున్నాడంట. ఒక రాగు మనిషి, నడవలేని స్థితి, అందులో పోయి పడలేని పరిస్థితి, సహాయకి ఎవరు లేరంట. కనుక దేవుడు బహుకాలం నుంచి ఆ స్థితిలో అతను పడి ఉన్నాడని యేసు కూడా ఎరిగి అతని దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడగోరు చున్నావా అని అడుగుతుంది. హల్లెలూయా. బాబు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను స్వస్థపడాలన్నా కాస్తుంది, కానీ నా నీరు కదిలించేటప్పుడు నాకు నీళ్ళు ఇస్తాను, నాకు ఒక్కడు కూడా నాకు ఎవరో లేదయ్యా, నాకు ఎవరో లేదు. సరే నీకు ఎవరు లేకపోతే ఏముందిలే, కానీ నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అవునయ్యా. సరే నీ పరిపెత్తుకుని పోవాలి. వచ్చా ఏమెత్తుకోవాలి? నీ పరిపెత్తుకొని నువ్వు నడుమని మనతో చెప్పగా, నడవమంటే వాడికి కాళ్ళు నడుము పడిపోయి వాడికి నడుతానికి శాతకంటే పడిపోయి అక్కడ 38 ఏళ్ళు. ఇక నీ పరిపెత్తుకొని నువ్వు నడిచి నీ తలముకు వాడు దిగ్గులు లేచి పరిపెత్తుకొని లేచి నడుచుకుంటా జనా సమూహంలో వెళ్ళిపోతాడు. సభలో పట్టడం 38 సంవత్సరాలు రాగానే ఒక్క మాటతో జ్ఞాపకలిగిన శక్తి కలిగిన నామము ఉన్నదయ్యా. ఒక నామం అంటే అది యేసయ్యా నామమే. వాడు లేచి పరిపెత్తుకొని వాళ్ళు వెళ్ళిపోతాడు. వాళ్ళు చూసే ఇవాళ విశ్రాంతి దినం కదా, దేవతతో రాలేదు, ఇంకా నీళ్ళు కదిలేదు, నీకు వెంట స్వస్థపడ్డావంటే ఎవరో ఆయన వచ్చాడు లేకుండా లేచి వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళు బహుగా బాధ పెట్టారంట, అది చేశారంట. సరే అంతా అయిపోయిన తర్వాత ఒక విషయం పెట్టి అంతా 11 వచ్చాడు. ఆయన ఎవడో స్వస్థత నొందిన వాడికి తెలియలేదు. వాడు ఎవడో ఆయన స్వస్థత నొందిన వాడికి తెలియలేదు. ఆ చోటు నుండి గుంపు కూడి ఉన్నది కనుక యేసు తప్పించుకుని పోయాడు. యేసు వెళ్ళిపోయాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, మీరు ఇక్కడ వినండి, అటు తర్వాత దేవాలయంలో యేసు వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక్కడ పాపము చేయకమని చెప్పగా. చాలు చాలు చాలు, మీరు ఇక్కడ వినండి, అంతవరకు చాలు. మంచి మాట. స్వస్థపడ్డాడు ఎక్కడ ఉన్నాడమ్మా? అర్థమైనందుకు మీకు అర్థం కాలేదు. అర్థమైందా కదా? కొంతమందికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. కొంతమంది క్రైస్తవులకి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయితే నేను చెప్తాను వినండి. ఇప్పుడు బెతెస్దా కోనేటి ఒకటి ఉంది, దేవాలయంలో ఒకటి. అర్థమవుతుందా? బెతెస్దా కోనేటి అంటే దేనికి సంబంధించింది? అది స్వస్థతలకు సంబంధించింది. దేవాలయం దేవుని వాక్యాన్ని సంబంధించింది. వాక్యం బాగా వినేది. అదేదా? అర్థమైంది కదా? ఇప్పుడు ఈ వ్యక్తికి ఏ అలవాటు ఉంది? చర్చికి వచ్చే అలవాటు కూడా ఉండొచ్చు అనుకుంటారు. దేవుని గురించి చర్చిపోయే అలవాటు, దేవాలయం వెళ్ళే అలవాటు ఉందనుకుంటా. మరి ఇదే పాపం చేశాడో ఏం చేశాడో మొత్తానికి జబ్బు వచ్చింది, కాల్చాలు పడిపోయాయి, మొత్తానికి పోయి ఆ మంచం మీద ఆ స్వస్థత కలిగే స్థలాన్ని పడుకున్నాడు. కొంతమందికి ఏంటంటే స్వస్థత దేవాలయంలో దొరుకుతుందని దేవుడి దగ్గరికి ఉన్న చోట నుండి ప్రార్థన చేసుకొని ఇక్కడ దేవుడు అద్భుతాన్ని చేస్తాడన్న నమ్మకం కొంతమంది చాలా తక్కువ. దేని వైపు గురి పెడతారు? కొంతమంది దేని వైపు గురి పెడతారు? పెద్ద చర్చకి వెళ్తే అక్కడ పోతేనా అబ్బో అక్కడ అద్భుతమా జరుగుతుంది, పలానా చోట అద్భుతం జరుగుతుంది, పలానా చోట మంచి కార్యాలు జరుగుతాయి. కర్ణాపురం అనేది ఒక ప్రాంతం. అక్కడ ఎక్కువగా ఆదివారం ప్రాంతం ఉంటుంది, శుక్రవారం శనివారం ఏదో ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎవరు వెళ్తారు ఎక్కువగా? బాధలు, జబ్బులు, దయ్యాలు, రోగాలు వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ హైపోవడం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ అక్కడికి చర్చికి వెళ్ళరు. అక్కడికి ఎందుకు పోతున్నారు వాళ్ళు? అక్కడ స్వస్థత కలుగుద్ది, ఆ కలుగు చేసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళరు, మళ్ళీ అక్కడికి వెళ్తారు, మళ్ళీ ఏ చర్చలకి ఇదే వెళ్తారు. మరి ఇక్కడ ఎందుకు స్వస్థత కలగట్లేదు అంటే వీరికి ఇక్కడ విశ్వాసమో లేదు. ఏమైనా ఇక్కడ ఎవరికి విశ్వాసం లేదు, ఇక్కడ ఎవరికి నమ్మకమో లేదు. లేకపోతే వీళ్ళు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడికి వెళ్తూ ఉంటారు.
స్వస్థత కలిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. బాగా గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత దేవుడు ఆ యేసు ప్రభువును చూసి, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లుగా. నువ్వే చదువు నాయన మాత్రం అది అది ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక్కడ పాపము చేయకమని చెప్పగా. అర్థమైందా? మీకేమర్థమైంది? ఇదిగో ఇదిగో నీవు స్వస్థపడితివి, ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా ఉండాలంటే ఇంకెన్నడూ ఏం చేయకూడదు? దేవుడి కింద స్వస్థత అయిపోయింది, మళ్ళా పోయి లోకాలు కలిసిపోతా, మళ్ళా తాగుతా, మళ్ళా తైతక్కలాడతా, మళ్ళా దేవుడికి ఇష్టం నేను క్రియ చేస్తాను అనుకో, మరి ఎక్కువ కీడు నీకు వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కువ కీడు నీకు వచ్చిందంట. ఎవరు చెప్పారు ఈ మాట? ఏది ఏది పెట్టి మరి మాస్టర్ గారు ఎక్కువ కీడు చూపిస్తున్నాడని నా మీద గుసగాకండి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు, నేను చెప్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఆ మాట అతనితో ఎందుకు చెప్పాడు? ఆయనకి ఎందుకంటే ధైర్యం వచ్చి చెప్పడానికి. డాక్టర్ కొంత ధైర్యం కూడా తెలుసా మీకు? ఇదిగో నేను టాబ్లెట్ ఇస్తున్నా, ఇదిగో నేను గోళీ ఇస్తున్నా, ఇదిగో నేను శుద్ధిస్తున్నా, ఇదిగో అది తిరగావు, ఇది తిరగావు, అది తినవరకు జబ్బు ఎక్కువైపోతే కొందరు డాక్టర్లు క్లియర్ చెప్తారు, బాబు నీ టాబ్లెట్ శుద్ధిస్తున్నా కానీ తాగే ఉంటే నువ్వు సస్తా ఉంటావు. ఏ డాక్టర్యా చెత్త ఉంటావు నువ్వు, మందుతో నాకు ఇచ్చి పంపించాలి కానీ హైట్ సత్తా ఉంటావు, అది నా ప్రాణం అయితే అని డాక్టర్ మీద వ్యతిరేకంగా నిలబడతారు. ఇది నా పాస్టర్ ఉన్నదన్నట్టుగా అయితే చెప్తే పాస్టర్ మీద వ్యతిరేకం, పాస్టర్ మీద గుసగుసలాడుతూ ఉంటారు, కళ్ళు తిరుగుతూ ఉంటారు, పక్కన పోయి చదువుతా ఉంటారు. యేసు ప్రభు ధైర్యంగా చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయనే 38 సంవత్సరాల భాగానే తీసివేశాడు, ఎవరు తీసేయాలి. అందుకే ఆయన ధైర్యంతో యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు స్వస్థపడ్డావు, ఈ మందిరంలో కూర్చున్నావు, మంచిదే, మరి ఎక్కువ కీర్తికి రాకుండా నువ్వు ఏం చేయాలి? ఇంకెన్నడూ పాపము చేయాలి, ఇంకెన్నడూ పాపం చేయకూడదు. నేను బాగు చేశాను, మంచిది, నేను బాగు చేశాను, నువ్వు మంచోడికి, నువ్వు దేవుడి మందిలోకి వచ్చావు. బాగు చేస్తే ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడమ్మా? దేవుడి మందిలో కూర్చున్నాడు ఆ వ్యక్తి. ప్రభు మందిలోకి వెళ్ళాడు, అతను ధైర్యం చెప్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు, మళ్ళా నువ్వు బాగుపడవు బాబు, మళ్ళా నీకు కీడు కాకుండా ఉంటే, ఇంకెప్పుడు నీ కీడు రాకుండా ఉండాలంటే నువ్వు మంచి బ్రతుకు, ఇంకెన్నడు పాపము చేసావా? ఎక్కువ కీడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది సగమే, కాల్చులు పెట్టా పడుకున్నాం, ఈసారి అంతకంటే భయంకరమైన శిక్ష నీకు వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఒక మంచి భక్తుల గురించి చెప్తారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట నేను నీకు చెప్పేది ఏంటంటే, స్వస్థపడిన వాడు, మేలు చేయబడిన, మేలు పొందుకున్నవాడు, దేవుని ద్వారా ఆరోగ్యం ఆశీర్వాదం పొందినవాడు ఎక్కడ ఉండాలి? ఇది సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు కుంటోడు స్వస్థపడ్డాడు, ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా లేదు? ఎలా ఉన్నాడు? దేవుడు స్తుతించుచు ఆయన మందిరంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినవాడు 35 సంవత్సరాలు ఆ స్వస్థత కలిగే స్థలంలో ఉన్నాడు, స్వస్థత కలగలేదు. స్వస్థత కావాలని పోయాడు కానీ అక్కడ స్వస్థత కలగలేదు. కానీ అక్కడికి యేసు ప్రభు వెళ్ళి అక్కడ కరికలు పడి వాడు స్వస్థపరిచాడు. స్వస్థపడినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు కూడా దేవాలయంలోనికే వెళ్ళాడు. బాగా అర్థం చేసుకోండి, మీరు బాగుపడితే, మీ జీవితాలు మేలు కలిగితే మీరు ఎక్కడ ఉండాలంటే ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇంకొక వ్యక్తి గురించి చెప్తారు, రాజుల గ్రంథం హిజ్కియా గురించి. రాజుల గ్రంథం చూడండి, మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్యను నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు
హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం అంటే ప్రవక్త అయినతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళిపోయి మరలా చెప్పు, హిజ్కియా ప్రార్థన విన్నాను, కన్నీరు చూశాను, మరలా 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పు. 3వ దినమున ఎక్కడికి ఎక్కిపోతాడంట? నా మందిరంలోనికి ఎక్కి వస్తాడని నా మాటకు అతనితో చెప్పు. 15 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉంటాడు. 3వ దినమున నా యెరూషలేము మందిరంలోకి ఎక్కి వస్తాడని నా మాటకు అతనికి చెప్పు. హల్లెలూయా. దొరికిందా బాబు? ఇంకా 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ను ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు ఈ పట్టణమును ఈ పట్టణమును అసూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి ఉరుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచునట్టుకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవునట్టుకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకును ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచిను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన యెడల అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందుకు నడుచుచు అల్పము కాని నీడ 10 గడులు వెనుకకు నడుచుచు చాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలకు ఎక్కిపోతాడని చెప్పాడు? 3 దినములలో నువ్వు బాగుపడిపోయి నీవు యెరూషలేము మందిరమును ఎక్కెదవు. గడ్డలు వచ్చినాయి, మొత్తం గడ్డలు, ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. హిజ్కియా క్యాన్సర్ గడ్డలు వచ్చి దేవుడే చెప్పాడు, హిజ్కియా బ్రతకవు, చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. మరలా హిజ్కియా కన్నీరు కాల్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడే చెప్తున్నాడు, మరలా నేను 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తాను. 3 దినములలో నువ్వు మరలా మందిరం ఎక్కువ వస్తావని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా ఆయుష్ 15 సంవత్సరాలు ఇచ్చాడు. 3 దినములపై ఆ గడ్డలు, క్యాన్సర్ గడ్డలన్నీ అంజూరు పండ్ల ముద్దలు సేవకు తెచ్చి పెట్టగానే గడ్డలన్నీ మాయమైపోయాయి. 3 దినముల తర్వాత మరలా హిజ్కియా రాజు యెరూషలేము మందిరంలో అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపడిన నీవు నేను మనందరం దేవుని మందిరానికి ఎక్కి చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా దేవుడు చిత్తం మీద మరణాన్ని జీవంగా దేవుడు మార్చగలడు. అవునా కాదు చెప్పండి? మరణాన్ని కూడా మన దేవుడు ఆయన చిత్తమైతే జీవంగా మార్చగలడు. ఆయన శక్తి ఉన్నది. 3 దినాలకి దేవుడి మందిరం ఎక్కిపోయి ప్రార్థన చేసుకుని మంచిగా నడిచి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత మరలా హిజ్కియా రాజు తప్పుల మీద తప్పులు చేశాడు. ఆయన ఇష్టమైన పనులు చేశాడు. మరలా ఆయనకు రోగము వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే ఈ ఆహార స్వార్థలు ఆయన చెప్తున్నాడు, నువ్వెన్నడు మరి నీకు ఎక్కువగా కీడు రాకున్నట్లుగా ఇంకెన్నడు పాపము చేయాలి. హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి రాజుగా చేసి మరలా ఇశ్రాయేలు ప్రజలను ఏలబడి చేస్తే అతను బాగుపడితే ఆయుషిస్తే కొన్ని దినాల తర్వాత మళ్ళా దేవునికి వ్యతిరేకమని తెలుసా? దేవుడు అంట అతనికి ఒక సూచన చూపించి ఇలాగ చేయమని చెప్పానంట. హిజ్కియా గర్విష్ఠుడై నేను అలాగ చేయను అన్నాడంట. హల్లెలూయా. దేవుడు అందుకు మరలా అతనికి రోగము కలుగు చేశాడు. మరలా బలహీనత కలుగు చేస్తే మరలా పశ్చాత్తాపుడై మరలా కన్నీరు ఇచ్చి మరలా మనసుకు ప్రార్థన చేస్తే మరలా దేవుడు అతను మరలా ఆయుష్లో ఇచ్చాడు. చూడండి ఎంత ప్రేమ కలిగి దేవుడు. చేసే ఎన్ని చేస్తాం అయ్యా అబ్బాయి కన్నీరు కాతో దేవుడు కనికరిస్తాడు. చేసేది చేస్తాను అయ్యా అబ్బాయికి ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు కనికరమో చూపిస్తాడు. బాగా గమనించండి, నీవు నేను మనం అందరూ కలిసి దేవుడు చేసిన ఉపకారాలను మేలుకై నంబర్ 1 మనం కృతజ్ఞతతో దేవుడు స్తుతిస్తూ నంబర్ 2 ఆయన మందిరంలో అడుగు పెట్టాలి. నంబర్ 3 స్వస్థపడిన మనము మరి ఎక్కువ కీడు మనకు రాకుండా ఇంకెన్నడూ
పనులు మనము చేయకూడదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి చెప్పిన ముగిస్తున్నంతా తెలిసిన వ్యక్తి. ఇతనికి 2 కళ్ళు కనపడదు. భర్తమై గుడ్డివాడు అని రాయబడి, భర్తమై గుడ్డివాడు. 2 కళ్ళు లేదు, కళ్ళు 2 కనపడట్లేదు. ఒక చోట కూర్చొని ఉన్నాడు. ఒక చిప్ప, ఒక కర్ర, ఒక గొంగలి, ఈ 3 ఆయనకు ఆధారం. ఏంటి చెప్పండి? ఒక చిప్ప అడుక్కునే దానికి, అలా కరులాడుకుని పోవడానికి ఒక కర్ర, ఎక్కడ నిద్ర వస్తే అక్కడ కూర్చొని పడుకోవడానికి ఒక గొంగలి. 3 ఆయన జీవన ఆధారాలు. అవి 3 ఆయన దగ్గర పెట్టుకొని ఒక చిప్ప, ఒక పక్కన 2 పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభుత్వం వస్తున్నాడు. గోల అవుతున్నాయి ఆ ఏరియా మొత్తం. గుంపులు జనం వస్తున్నారు. లొల్లి బాగా అవుతుంది. ఈయనకి కళ్ళు కాదు కానీ చెవులు బాగా వినపడతాయి. కొంతమంది కళ్ళు ఉంటాయి కానీ చెవులు సరిగ్గా వినపడదు. రకరకాల ప్రజలు మన దేశంలో. అతను కళ్ళు కాదు కానీ చెవులు పదే వినపడతాయి. కళ్ళు లేదని మన తెలివి, కళ్ళు కాకపోలేదు దినాలు వాస్తవం చెప్తున్నాడు. కళ్ళు లేని అనుకున్న తెలివి, 2 కళ్ళులో కూడా అంత జ్ఞానం ఉండదు, అంత తెలివి ఉండదు. నీ ఒక కాయిన్స్, ₹1, ₹2 కాయిన్స్ కళ్ళులో నడిపిస్తే వాడు టక్కని చెప్పేస్తాడు ఎంత. దాన్ని పట్టుకొని నేను తల్లి చూసి చెప్పేస్తాడు. తల్లి ఇలా పట్టుకొని చెప్పేస్తాడు, ఇది బలం కాయిన్స్ అంత జ్ఞానం పరిపాలి. బాగా గమనించండి. గోల అయితే ఉంటే ఎంత పెద్ద లొల్లు అవుతుందని, ఎలారా ఏంటింత గోల అవుతుంది, లొల్లు అవుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యా కాస్త చెప్పండి అంటే నజరేయుడైన యేసు ఈ త్రోవన వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు చెప్పారో ఏం కథనో మనకు తెలియదు కానీ ఆ కవిని ఎట్లా ఉన్నాడో ఏ కథో, యేసయ్య స్వస్థపరుస్తాడని, యేసయ్య బాగు చేస్తాడని, యేసయ్య అద్భుతం చేస్తాడని ఎవరు చెప్తే విన్నాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. నజరేయుడు యేసు ఈ త్రోవన వస్తే నా జీవితం బాగుండదు, నేను స్వస్థపడబోతున్నాను, నా జీవితంలో కార్యం జరుగుతుంది. నా ప్రభు ఈ త్రోవన వస్తున్నాడు. ఎప్పుడు చేతులు చూస్తున్నాడు ఏమో. ఆయన వస్తా ఉన్నాడు. త్రోవన గోలగోల అవుతా ఉంది. ఇక కేకడం ప్రారంభించాడు. ఏమని కేక పెడుతుంది చెప్పండి? ఏమని అరుస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేస్తున్నాడు. కొంతమంది వస్తారు, నోరు పూస్తారు, ఎందుకంటే చెవుకోసం కేకలు వస్తున్నాడు. కొంతమంది చూడండి, చర్చలో కాస్త ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనుకోండి, కొంచెం మీరు కూడా కాస్త డిఫరెంట్గా చేసుకోండి ప్రార్థన. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుక సమయాన్ని సందర్భాన్ని బట్టి కాస్త జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కువగా ఏడవాలంటే, ఎక్కువగా అరవాలంటే కాస్త ఎవరు లేనప్పుడు కాస్త వచ్చి మంచి ప్రార్థన చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పక్కన వాళ్ళు ఉంటే బా ఏం కావచ్చు పెద్ద బాధ, ఏమి పెద్ద కలుగుతుంది గౌరవాన్ని చెప్తుంది. కొంతమంది వేదనతో, దుఃఖంతో, బాధతో వేడుస్తూ ప్రార్థన చేస్తుంటే కొంతమందికి ఏదో ఒక బాధలు కనిపిస్తుంది పక్కకి. ఇతనికేమో స్వస్థపడాలని బాధ. ఏమని కేకేస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ బాధ కూడా మంచుకోండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా అన్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఎవరికి చూడలేకయ్యా.
వీళ్ళేమో కొంతమంది చేయి నడుస్తా, ఎందుకంటే నడుస్తావు? యేసు ప్రభు ఆ కేకలకి విని ఆయన చెవులో పడేలాగా అరిశాడు. ప్రభు ఆ మాట విని వెనక్కి నిలబడి శిష్యుడికి చెప్పాడు, అతను ఎవడో బాగా కేకలు పెడుతున్నాడు, అతను ఎందుకు తీసుకెళ్ళి శుభ్రం గారికి వెళ్ళారు. శుభ్రం గారికి వెళ్ళి, బాబు మద్దగానే అరుస్తూ ఉన్నా, కేకలు పెడతా ఉన్నా కదా, ప్రభు నిన్ను రామంటున్నాడు రా. ఇక రామంటున్నప్పుడు ఎలా పోతాడు? ఇక ఇటువంటి రకాలు చేయబడుకుంటున్నారు, లేచి రమ్మంటున్నారు. లేచాడు. విచిత్రం ఏంటంటే ఆ గొంగలాన్ని పడేశాడు, కర్రాన్ని పడేశాడు, అడుక్కుని చెప్ప అడు పడేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈటితో నాకు ఇక పని ఎందుకు? తెచ్చుకోదా బాబు, గొంగడ తెచ్చుకో, కర్ర తెచ్చుకో, చెప్ప తెచ్చుకో. చెప్పల కర్రలు నాకు ఎందుకు? ఈ చెప్పల ఈ కర్ర గొంగడ నాకు అవసరం ఉంది. నజరేయుడైన యేసుని పిలుస్తుంటే ఈతో నాకు పనిగా లేదన్నట్టుగా ఆయన ఆలోచన ఆయనకు వచ్చింది. అది నేను పడేసాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, నీతి మంతులు దేవుని పిల్లలు భిక్షం అడుక్కోవచ్చా? అడుక్కుంటారు. భిక్షం అడుగుతారా? దేవుని పిల్లలు అన్నాడు, కళ్ళు దేవుడు అడుగుతున్నాడు, కళ్ళు వచ్చాయి, దేవుడు కళ్ళు బాగు చేసి నీకు అడుక్కోవచ్చా? అందుకే వాడు అడుక్కోవడానికి ఇష్టపడ్డా, అన్ని వాడు పడేసాడు. నా ఏసై పిలుస్తుంది కనుక ఇక నేను అడుక్కునే పరిస్థితి రాకుండానే వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే ఆయన మగని యేసుప్రభు, ఏంటి మమ్మల్ని ఎందుకు అరుస్తున్నా? అసలు ఏం కావాలని పిలుస్తున్నావు? ఆ గుడ్డివాడు తల్లివాడు అంటాడు, ఇంకేం కావాలయ్యా? నాకు చూపులో నాకు చూపులో రెండు కళ్ళ మీద చేయబెట్టి ప్రభు దాని కళ్ళు ప్రభు అడిగాడు, నేను స్వస్థపరుస్తానని, కళ్ళు బాగు చేస్తున్నాను, నువ్వు నమ్ముచున్నావా? ప్రభు నమ్మబట్టే కదా ఎంతగా కేకలేసింది, నమ్మబట్టే కదా నా దాని మాట కన్విన్స్మని అడిగింది. నమ్ముతున్నానయ్యా, నాకు దృష్టి దయచేయండి ఆయన అంటే, ప్రభు నీ నమ్మిక చూపు నీ కలుగుని కాకని అని కళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేస్తే రెండు కళ్ళు బాగైపోయాయి. చప్పలు కొట్టండి. విచిత్రం ఏంటో తెలుసా? రెండు కళ్ళు బాగైతే వాడు ప్రపంచాన్ని చూస్తాడు, తిన్నగా వేసే మొహాన్ని ఈ నజరేయుడైన యేసు అందరు చెప్తే ఏంటన్నారు, ఎలా ఉంటాడు ఏమో నా ప్రభుని ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను, నా దేవుని నేను కన్నులారా చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులేని కూడా అనుకుంటున్నా, ప్రభుని కన్నులారా చూస్తాడు. అది చూశాడు, జనాలు చూస్తున్నాడు, ఎప్పుడు చూడలేదు. ఎన్ని చూచి ఆనందంతో గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ వాళ్ళ అమ్మగారికి పోలా, వాళ్ళ నాయనగారికి పోలా, వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళా. ఎవరు తేలుతున్నాడు? ఎవరు తేలుతున్నాడు చెప్పండి? నజరేయుడైన యేసుతో పాటు శిష్యులతో పాటు ప్రభు ఎంబడి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో వెళ్ళిపోతున్నాడు. ఆయన శిష్యులతో పాటు ప్రభుతో పాటు వాళ్ళకుంటే గంతులు వేస్తూ నడుచుకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వేస్తూ పాటు ఈయన ఎంత ఉంటే, ఈయన భక్తిమై భిక్షగాడు గుడ్డాడు కదా. అవునరా, మన ఊరు గుడ్డాడే. ఏమైంది? యేసయ్య కళ్ళు తెరిచాడు. ఈ ఊరు ఊరుకుంటాడు, కళ్ళు బాగా ఊరుకుంటాడా? నా యేసయ్య బాగా చూసుకుని అనుకోండి అంటాడు వాళ్ళ అమ్మవాడి. ఏదొకటి యేసు ప్రభుతో వెళ్తున్నాడు. వాళ్ళు జనాలు వచ్చి చూస్తూ ఉంటే, అరే గుడ్డాడు కదా, అవును గుడ్డాడు కదా, అవును గుడ్డాడే, నీ కలిపి నా యేసయ్య బాగా చూడు, అందుకే నేను ఆయన బిడ్డ నడుచుకుంటే వెళ్తున్నా. దేవుడికి స్తోత్రం. మేము బాగుపడ్డా యేసయ్యతో నడుస్తున్నావా? యేసయ్యతో వెళ్తున్నావా? ఎవరెప్పుడు వెళ్తున్నావా? ఈ జీవితంలో మేలు చేశాడు దేవుడు. ఎవరు వెళ్ళాలి? ఎవరితో నడవాలి? తాగుతుందా? చిన్న కార్యం చేస్తుందా? సినిమాసులు తిరిగేస్తానా? రాత్రి నిన్న మనం ఒక మాట చెప్పాను, ఒక ఆమెకి అప్పుడప్పుడు కళ్ళు తిరిగితే, అప్పుడప్పుడు కాస్త గాబరైంది. కొత్తగా కొంతమంది కలిసారంట. ఈ మా పని కాలంలో కొంతమంది కలిస్తే ఆమె అన్నారంట, ఈ కళ్ళు అప్పుడప్పుడు తిరిగితే అనుకుంటున్నాయి, నీకు అప్పుడప్పుడు నేర్చుకు వచ్చింది అనుకుంటున్నాయి, ఇదేంటో తెలుసా నీకు? ఏంటి? నీకు మందు పెట్టారు. ఏం పెట్టారు? నీకు మందు పెట్టారు, నీకు మంత్రాలు చేశారు. వాళ్ళు చెప్పేశారు. ఎవరు చెప్పారు? ఈ
దేవుడు ప్రార్థనకి వెళ్ళి చర్చికి వెళ్ళి ఏమో వాటితో సంప్రదించగల వారు ఏమో చెప్పారు. మరి మహాభక్తులు మరి ఎవరు మాట్లాడాలా చెప్పడం మాట్లాడాలా? వాళ్ళ మాటిని పోయా నిమ్మకాయలు అది తెచ్చుకొని ఏదో చేయబోయిందంట. వాళ్ళ దేవుడు భయపెట్టి భయపెడితే దేవుడు భేదం ఇస్తే భయం కలుగు చేస్తే ఆయన తీసి అక్కడ పడేసి కలుగుతుందంట. అది నువ్వు ఎవరితో సాహసం చేయాలి? నువ్వు ఎవరితో నడవాలి? నువ్వు దేవుడితో నడవాలి. ఇప్పుడు కళ్ళు బాగినోడు ఎవరితో నడుస్తున్నాడు? యేసుతో నడుస్తున్నాడు. కుంటివాడు కాలు బాగినోడు ఎవరితో నడిచాడు? పేతుడి ఆహారంతో దేవాలయంలోనికి నడిచాడు. ఎజికియా బాగైనాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోనికి ఎక్కెళ్ళాడు. పరశురాత్మతో కాలు చేతులు పడిపోయినాడు స్వస్థమన్నాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్రాలు. ఎవరితో నడుస్తున్నావో, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, బాగుపడి దేవుడికి చేసిన మేలుకి ఒక్కసారి నువ్వు జాగ్రత్త జ్ఞాపకమో చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇంకొక సన్నివేశం ఏంటో తెలుసా? యేసు దగ్గరికి 10 మంది వచ్చారు. ఎవరిలో? కుష్ఠరోగులు. ఎవరమ్మా? కుష్ఠరోగులు. 10 మంది యేసు దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే మనం బాగు చేయమంటే ప్రభు అన్నాడంట, నాకు ఇష్టమే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళుచుండగానే మీరు బాగుపడతాడు. విచిత్రం ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు త్రోవను నడుచుకుంటూ వెళ్తుంటేనే దేవుడు చెప్పినట్లేదు మీరు వెళ్ళండి బాగుపడతారు అన్నాడంట. దేవుడు యేసుప్రభు చెప్పాడు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మమ్మల్ని బాగు చేయమని అడిగితే ప్రభు అన్నాడు, మీరు బాగుపడతారు, మీరు స్వస్థత కలిగితే తిరిగి వెళ్ళినారు. వారు వెళ్తుండగానే 10 మంది బాగుపడ్డారంట. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారంట. స్వస్థపడగానే 10 మందిలో ఒక్కడ మాత్రమే తిరిగి యేసు దగ్గరికి వచ్చాడంట. ఆయన గణపరచుటకు, ప్రభువుని మహిమపరచుటకు తిరిగి వస్తే ప్రభు అడుగుతున్నాడు, బాబు నువ్వు ఒక్కడే బాగుపడ్డావా? 10 మంది బాగుపడలేదా? మరి ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ? 9 మంది ఎక్కడికి వెళ్ళారు? ఏమయ్యారు? అయ్యా వాళ్ళ సంగతి నాకు చెప్పండి. నేను వెళ్తున్నామయ్యా త్వరలో నువ్వు చెప్పినట్టుగా వెళ్తుంటే 10 మంది బాగయ్యాము, కానీ కృతజ్ఞత కలిగి నా ప్రభు నన్ను బాగు చేశానని నేను ఒక్కరిని నీ దగ్గర తిరిగే వచ్చాను. ఎంత మంచి మాట! యేసు ప్రభు అంటున్నాడు, మనిషి కుమారుని మహిమపరచడానికి ఒక్కడే తిరిగి వచ్చావే, మరి ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 మంది బాగుపడలేదా అంటే మేము 10 మంది బాగుపడ్డామయ్యా, కానీ నిన్ను మహిమపరచడానికి కృతజ్ఞత కలిగి నేను ఒక్కరిని తిరిగే వచ్చాను. ఇది ఎంతమంది బాగుపడుతున్నారండి? ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, జీవితాలు ఎన్ని మేలు జరుగుతున్నాయి, కానీ కృతజ్ఞతతో తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. లోపల కలిసిపోయేవారు చాలా ఎక్కువ. మళ్ళా కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కృతజ్ఞతతో బాగుపడిన కృతజ్ఞతతో దేవుని మందిరానికి ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. కృతజ్ఞతతో నంబర్ 1 నువ్వు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో ఆయన మందిరానికి వస్తున్నావా? నంబర్ 2 ఆయనతో నడుస్తున్నావా? జ్ఞాపకం చేసుకోండి, ఆయన మహిమపరచడానికి తిరిగి ఆయన సన్నిధిలో వస్తున్నావా? లోపల కలిసిపోతున్నావా? మళ్ళా లోకాలకు వెళ్తున్నావా? మీరంటారు సింపుల్గా, ఏది పాస్టర్ గారు దేవుడు బాగు చేశాడు, వస్తున్నాం కదండి ఆదివారం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. అది కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అంటే జీవితాంతం నమ్మకంగా లోకంతో స్నేహం చేయకుండా ప్రభుత్వ సహవాసం చేస్తూ, ప్రభుత్వం నడుస్తూ, దేవుడు మందిరంలోకి వస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ఉపవాస ప్రార్థన ఉంటూ, చర్చలో ఏ ప్రార్థన చేస్తే ప్రార్థనలోకి వస్తూ, భక్తి చేస్తూ ఆయన మందిరంలో కనపడమే నీకు చాలా శ్రేష్టమని. అప్పుడు దేవుడు నీకు మెచ్చుతాడు. ఏదో ఆటోమేటిక్ ఎప్పుడో ఒకసారి ఆ విషయాలు బైబిల్లో ఉన్నాయి, చెప్పడానికి టైం అవుతుంది కనుక చెప్పట్లేదు. కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం అనుకుంటా ఇందాకే చదివాను ఒక మాట. ప్రభు ఇలాగూ
సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు. ఎట్లా వస్తున్నారంట? నోటి మాటతో నా ఎద్దకు వస్తున్నారు అంతే. పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఏం చేసుకున్నారంట? అసలు హృదయం దేవుడికి లేదంట. అసలు హృదయం అసలు దేవుడికి లేదంట. హృదయాన్ని దూరం చేసుకున్నారంట. పెదవులతో చెల్లిస్తాము అంటారంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరికి వెళ్ళాలి, కూర్చోవాలి, ఏదో చేయాలి. కానీ హృదయంలో గొప్ప స్థానము వాళ్ళకు వాళ్ళే తన హృదయాన్ని దేవుడికి దూరము చేసుకున్నారు. మాట వల్లనే వస్తున్నారంట. పెదవులు మాత్రం దేవుణ్ణి స్మృతిస్తున్నాయంట. పెదవులతో మాత్రమే దేవుని మహిమపరుస్తున్నారు. హృదయం దేవుడికి దూరం చేసుకున్నారంట. ఇలా రమ్మని చెప్పట్లా దేవుడు. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు హృదయపూర్వకంగా తిరిగి ఆయన వద్దకు కృతజ్ఞత పూర్వకంగా దేవుని దగ్గరకు తిరిగి రావాలి. ప్రభు చేసిన మేలుడు ఏది మర్చిపోకుండా కృతజ్ఞత పూర్వకంగా ప్రభు సన్నిధికి రావాలి. ఆయన మందిరంలో అడుగు ఎలా పెట్టాలి? గంతులు వేచుచు దేవుని స్తుతించుచు ఆయన మందిరంలో అడుగు పెట్టాలి. మనం అనుకున్నామా? ఏదో రావాలని వస్తున్నాం, పోతున్నాం. మీరే ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్ చెప్పండి. దయచేసి లేచుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక్కొక్కరి బాధలు ఒక్కొక్కరి బాధలు తీసి నీ సన్నిధికి వచ్చే వాళ్ళని త్రోసి వేసే దేవుడు కాదు. కానీ నాకు కాక్షగల దేవుడు కృపావచ్చన దేవుడయ్యా. అందరూ ప్రార్థన చేసి ఈ సమస్య ఎటువంటిదైనా ప్రభు చెప్పండి. ఆయన నిన్న మాదిగా విడిచిపెట్టిన దేవుడు కాదు. ప్రభు నిన్న మాదిగా విడిచిపెట్టాడు. ఆయన నిన్ను దోషించే దేవుడు కాదు. దీనికి దేవుని దయని మీదకి వస్తుంది. దేవుని కృపని మీదకి వస్తుంది. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ఆయన హస్తముని మీదకి వస్తుంది. నీకు విడుదల కలుగుతుంది. అమ్మా సహోదరుడా, మారు మనసు కొద్ది ప్రార్థన చేసుకోండి. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి సమస్య అయినా పుట్టుకతో కుంటువాడిని బాగు చేస్తున్న దేవుడు, పుట్టుకతో రెండు కళ్ళు లేని వాడిని బాగు చేస్తున్న దేవుడు, క్యాన్సర్ వ్యాధులు చిడిపించిన దేవుడు, కుష్ఠరోగాలు చిడిపించిన దేవుడు, నీకు నా బాధలు బలహీనతలు సమస్యలు వచ్చి నిర్మించడా. నమ్మకంతో విశ్వాసంతో ప్రభువు ప్రార్థన చేయి. ఈ నమ్మికే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ నమ్మికే యేసు నామముని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నమ్మి ప్రార్థన చేసుకుని ప్రభు కృపణిస్తాడు. ఆయన హస్తం మీద తాకుతుంది. ఆయన నీతి కలిగి న్యాయాధిపతి హస్తం మీద తాకుతుంది. నీలో ఉన్న సర్వ రోగాలు వెళ్ళిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. ఎటువంటి కుటుంబ సమస్యలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి ఇబ్బందులైనా నా ప్రభు నీకు విడుదల కలుగ చేయబోతున్నాడు. ఆయన
వారిచ్చిన కృపని మీరు అందించండి. వారి సాక్ష్యం చెప్పేసిన కార్యం దీవించండి. వారు ఇచ్చిన దశమ భాగాలు దీవించండి. ఆకాశవాకలిపండి పట్టణాన్ని దీవెల వరకు తెచ్చేయండి. ఎవరైతే నీ భాగం ఇవ్వకున్నారో దొంగలు శాపగ్రస్తులు కనుక వాళ్ళు దర్శించండి, మార్పు దయచేయండి. నీకిచ్చిన ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయండి. ఈ పిల్లలందరినీ మీరు దీవించమని నీకు బలమైన వస్తువులు భద్రపరచుకోమని తిరిగి వారి ఇళ్ళకెళ్తుండగా క్షేమంగా నడిపించమని తండ్రి ఏ రాకడాలసమైతే అయ్యా మేము ప్రతి దినము ప్రతి ప్రార్థనలో నీ సన్నిధిలో ఎక్కి నీ మందిరంలో నేను స్తుతించి ఆనందంగా నీ సన్నిధిలో గొంతులేసే ధన్యత మాకు దయచేయమని సైతనాటకాలన్నీ మీరు దూరపరచండి. నీ పాదం పట్టుకొని నేను స్తుతిస్తూ ఇంతవరకు ఆయన చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క దీవెనయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సావసికులను సకల పరిశుద్ధులను కుడి వచ్చిన మనందరికీ దైవజన కుటుంబానికి ఈ పరిచర్యకును ప్రభువాత్మతో ఆత్మ చేత ఆయన సన్నిధి నిత్యము నిలుపుగాక. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాదికి నాశనం కలుగుగాక. మన ప్రభు